ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అదేంటంటే, వాక్యం చెప్పే ముందు మీరు క్రైస్తవులైనా కానీ ఇంక వేరే వారైనా కానీ ఎవరికైనా సరే సమస్యలు అనేవి, బాధలు అనేవి, కష్టాలు అనేవి తప్పకుండా వస్తాయి. వారి జీవితాల్లో పిల్లల్ని బట్టి బాధపడేవారు ఉన్నారు, వారి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు, ఇంకా రకరకాల కష్ట నష్టాలతో బాధపడేవారు ఉన్నారు, ఇంక ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది పడేవారు ఉన్నారు. క్రైస్తవులు అనుకుంటే వాళ్ళని ఇంకా కష్టపెట్టడానికి ప్రయత్నిస్తారు బయట వాళ్ళు. ఇంకా వారు ఇంకా లోపల వాళ్ళ జీవితాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, బాధపడుతూ ఉంటే, మీకు ఎక్కడ పరిష్కారం దొరకదండి. బయట ఎక్కడ పరిష్కారం దొరకదు. దేవుడు ఒక్కడే అన్ని సమస్యలను పరిష్కరించే దేవుడు. మనిషి అన్నాక చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నడుస్తూ ఉంటాం. డబ్బు ఉన్నవారైనా డబ్బు లేనివారైనా సమస్యలు అనేవి వాళ్ళకి చుట్టాలు కాదు. వాళ్ళతో నడిచే వాళ్ళతో వాళ్ళ యొక్క అంతరంగంతో ముందుకు నడుస్తూ ఉండేవి బాధలు, కష్టాలు, డబ్బున్నా లేకపోయినా ఇవి మాత్రం మనుషుల్ని వదలవు. వీటన్నిటి నుండి విడిపించే దేవుడు ఒక్కడే, అది యేసయ్య. దూర దేశాలు కూడా వినేటటువంటి దేవుని మాటలను మీరు ప్రకటించండి అని యేసయ్య చెప్తున్నాడు. ఎక్కడెక్కడో దేవుని తెలియని ప్రజలు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు, దేవుడు తెలియదు. చాలామంది ట్రైబల్స్ ఎక్కడెక్కడో దీవుల్లోనూ అడవుల్లోనూ ఎక్కడెక్కడో మనుషులకి కానరాని చోట్లలో కొంతమంది నివాసం చేస్తుంటారు. వాళ్ళకి ఆవాసం. వాళ్ళు అక్కడ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఉండలేరు. మనం వెళ్ళి దీవుల్లో ఉండగలమా? వాళ్ళలాగా వాళ్ళు వచ్చి వాళ్ళని సిటీల్లో పెడితే వాళ్ళు ఉండలేరు. కానీ వాళ్ళకి దేవుని గురించి కూడా తెలియాలి కదా. మనం ప్రార్థించాలి. మనమైతే దీవులకి వెళ్ళలేము, ఇంకా వేరే చోట్లకి వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళి చెప్పలేము. కొంతమంది అయితే మనుషులను చూస్తే తినేసేటటువంటి మనుషులు ఉన్నారు. మరి వాళ్ళకి తెలీదు, నాగరికత తెలీదు. మరి వాళ్ళని కూడా మార్చేటటువంటి గొప్ప దేవుడు. మరి ఎవరిని ఎన్నుకొని దేవుడు వాళ్ళకు కూడా సువార్త పంపిస్తాడు. నేనున్నాను అనే వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, ఇతను ఫిట్ అని. మరి మోషే, అహరోన్ ఉంటే అన్నదమ్ములిద్దరు. మరి మోషేకి నోటి మాంద్యం ఉంది. మోషేని ఐగుప్తు రాణి మరి పెంచుకుంది. మరి అతను ఇశ్రాయేలీయుడు. ఆయన మరి అక్కడ ఆ యొక్క ఒక ఇన్సిడెంట్ ద్వారా మరి మగపిల్లల్ని చంపేస్తున్నారు ఫరో రాజు అని. మరి మోషే తల్లి మరి ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డని జాగ్రత్త పరిచింది. ఆ జాగ్రత్త పరిచేటటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మరి ఆమెకి ఇచ్చాడు. చక్కగా జమ్ము పెట్టెలో పెట్టి ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తుందో కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని మరి జాగ్రత్త పరిచాడు. మరి ఆ మోషేని, ఆ బిడ్డే ఐగుప్తు దేశంలోనే పెరిగాడు, పెద్దయ్యాడు. కానీ తన ఒంటిలో, తన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్, ఇజ్రాయేలీల బ్లడ్, ఆ బ్రీడ్ కదా. అంటే నేను దీన్ని ఏదో వేరేలాగా విడమర్చట్లేదు, కానీ ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, దేవుని మాట వినేటటువంటి
ఒక ముద్ర వేసి దేవుడు భద్రపరిచినటువంటి బిడ్డలు, ప్రజలు, ఇజ్రాయేలీలు. ఐగుప్తులో పెరిగినంత మాత్రంలో, పాపంలో పెరిగినంత మాత్రంలో, పాపదేశంలో పెరిగినంత మాత్రంలో ఏమాత్రం అతడు ఇజ్రాయేలీయుడని తెలుసుకున్నట్లుగా తన తల్లి తన్ని చక్కగా ఉగ్గుపాలతో రంగరించి, మనం దేవుని ప్రజలం, మనకు నీతి నియమాలు ఉన్నాయి, మనకొక గోల్ ఉంది అని అవన్నీ వివరించి తల్లే ఆయాగా వచ్చి చిన్న బిడ్డప్పటి నుండి చక్కగా నేర్పించినప్పుడు ఇజ్రాయేలుడిగానే ఆయన బ్రతికాడు. అలాగే మనము కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వేరే దారి, వేరే దిక్కు ఎక్కడ లేదండి. దేవుడే, యేసయ్యే మనకు దిక్కు. మనం క్రైస్తవులం, మన దేవుని బిడ్డలం. నేను ఇది క్రైస్తవులకి బలాన్ని ఇచ్చేటటువంటి ఒక మాటలు, వాళ్ళని కొంచెం బూస్ట్ చేసేటటువంటి మాటలు నేను క్రిస్టియన్ సహోదరులతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ మాటలు ఏ ఇతర వారు విన్నా వారికి మంచి అనిపిస్తే ఒకసారి ఆలోచించి మన దేవుని యేసయ్య దగ్గరికి రావడం ద్వారా ఆశీర్వాదం వారికి కూడా కలుగుతుంది. యేసయ్య మీ సమస్యల్లోనూ మీ బాధల్లోనూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఇర్మియా గ్రంథంలో 31:3 మధ్యలో నుండి దేవుడు మనకి మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మియా ఒక్కరికి కాదు, ఒక వాగ్దానం అనేది ఒక్కరికే ఉంటే అది మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎలా పంపబడుతుంది? అది ఆయా సమయాలలో దావీదుకే కానీ ఇంకా మరొక్కరికే కానీ ఆయా సమయాలలో దేవుడు వాగ్దానం చేస్తాడు. నిన్ను అంటే నీ ప్రజలు దావీదు సంతానమైనటువంటి యేసయ్య దావీదు నుండి వచ్చినటువంటి సంతానమే. మనం కూడా పరిశుద్ధాత్మ చేత రక్షించబడి మనం దేవుని సంతానముగా మార్చబడ్డాం. అది నిన్ను అన్నప్పుడు నిన్ను అని అనుకోవచ్చు, నేను చదువుతుంటే నేను అనుకోవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానం నిన్ను అంటే చదివేవారు దేవుడు నీకే చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించే దేవుణ్ణి, మీరు బాధపడాల్సిన పని లేదు, నేను ప్రేమిస్తాను, మీరు నా దగ్గరకు వచ్చిన ఎడల ఆ ప్రేమను మీకు పంచుతాను. ఏ సమస్య అయినా, ఏ బాధ వచ్చినా మోకరించండి. యేసునామంలో దేవుడిచ్చినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ కృప, ఆ విడుదల, ఆ పరిష్కారం మీకు కలుగుతుంది. ఏ రోజు దేవుడు ఎవరిని త్రోసివేయలేదు. దేవుడు రోషము కలిగిన దేవుడు, పాపము నిమిత్తమై ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మాట విననొల్లకపోతే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞను గైకొననప్పుడు ఆయన రోషము కలిగిన దేవుడు. మనం ఆయనను గైకొని ఆయన మాటలు విని మన బాధలు, మన బాధ ఏంటో, మన కష్టమేంటో, మన బిడ్డలు ఆశీర్వదించబడాలన్న ఆ యొక్క బాధ్యత ఏంటో దేవుని దగ్గర మనం మోకరించి దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే దేవుడి వాగ్దానం మనకిచ్చి మనల్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీ ఎడల కృప చూపుతానని వాగ్దానం చేశాడు. దేవుడు విడిచటానికి కాదండి, దేవుడు సిలువ మీద ఆయన మరణించి తిరిగి లేచింది. దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రానయ్యున్నాడు. దేవుడు మరణించి మట్టిలో ఆ 3 రోజులు ఆయన పడుకోలేదు. ఆయన శవంగా లేడండి, కన్ను మూశాడు అంతే. ఆయన సిలువ మీద కన్ను మూశాడు. తదుపరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే నేను మీకు నా తర్వాత ఎపిసోడ్స్లో నేను చెప్తాను. ఆయన యొక్క బాధ్యతను ఏ మాత్రం విస్మరించలేదు. ఆయన ఎన్నడూ కునుకలేదు, నిద్రపోలేదు. ఎప్పుడు తన బిడ్డల కొరకు ఆలోచనతోనే ఉంటాడు. ఆలోచన మనం ఎరిగిన వారం
ఎరిగిన వారమైతే దేవుణ్ణి మనం అనుసరిద్దాం. మనకి ఈరోజు పరిష్కారం కాలేదా, మరుసటి రోజు అవుతుందేమో, మరుసటి రోజు కాలేదా పరిష్కారం, ఇంకా తర్వాత రోజు అవుతుంది, కానీ పరిష్కారం మాత్రం తప్పకుండా అవుతుంది. ఆయన వినగలిగిన దేవుడు, చెవుల్నిచ్చిన దేవుడు, చూసే దేవుడు, ఆయనలాగా మనల్ని చేసిన దేవుడు, మనల్లో ఆయన చూసుకుంటాడు. ఆయన మనల్ని ఇష్టపడుతున్న దేవుడు. ఒక నేచర్ని ఇంత అందంగా ఆయన తీర్చిదిద్దితే యూనివర్స్ని మొత్తం ఆయన తీర్చిదిద్ది మనల్ని నివాసయోగ్యంగా ఈ భూమి మీద నిలబెట్టాడు. మనల్ని విడిచిపెట్టడానికి కాదు. మనకు బాధ వచ్చిందనో, కష్టం వచ్చిందనో మనం అటు ఇటు పరుగులెట్టాల్సిన పని లేదు. దేవుడు ఒక మంచి వాగ్దానంతో మనల్ని నడిపిస్తుంటాడు. ప్రతి వాగ్దానం ఒక్కరికే అని లేదు. నువ్వు చదువుతున్నావు, నువ్వు విశ్వాసంతో చదువుతున్నావంటే అది దేవుడు నీయందు కనికరించి ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము, ప్రవచన గ్రంథము, ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము, ప్రవచన గ్రంథం, అన్ని ప్రవచనాలు వాగ్దానాలతో కూడినవి. అవి మనకు చదువుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా నా దేవుడు ఎంత గొప్ప దేవుడా అని. మరియు క్రొత్త నిబంధన గ్రంథం దానికి నిదర్శనం. దాన్ని ప్రాక్టికల్గా దేవుడు నెరవేర్చబోతున్నాడు కదా. మనము వీటన్నిటి యందు మన మనసు ఉంచి మన ప్రార్థన యందు నిలకడగలిగి ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్న ఎడల మనకు ఆయన శాశ్వతమైన కృపను, ప్రేమను అనుగ్రహిస్తాడు. ఈ ప్రేమ ఒకరు ప్రేమించాలంటే ఒకరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారండి కదా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మనల్ని ప్రేమిస్తారు. మనం మంచిగా మాట్లాడటం వల్ల, లేకపోతే మనం ఏదైనా మంచిగా వాళ్ళని కేర్ చేయటం వల్ల, ఇతడు మంచోడు, ఈమె మంచిది అని మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అది మనం ఏదైనా పెట్టలేదనుకోండి, మనం వాళ్ళని రానియలేదనుకోండి, వాళ్ళ మంచి చెడులకి వాళ్ళకి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, వెంటనే ద్వేషం కలుగుతుంది. కానీ మన దేవుడు ఎన్నాళ్ళు ప్రార్థన చేయకపోయినా ఆయన చూస్తుంటాడు. నా బిడ్డ ప్రార్థన చేసిద్దేమో, నా బిడ్డ వాక్యం చదివిద్దేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. నా ద్వారా సమస్య తీర్చబడింది, నా బిడ్డకి సంతోషపడుతుంది అని చెప్పి అనుకుంటాడు. కానీ మరలా ఆయన ఆ మనుషుల్లాగా కాదు, ఆ మనుషుల నేచర్ లాగా కాదు. దేవుడు మరలా దగ్గరకు తీసుకుంటాడు. చదువుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దూరపరచబడద్దు, నా నుండి దూరం అవ్వద్దు అని మరలా మనల్ని ప్రేమతో ఆయన దగ్గరకు తీసుకుంటాడు. మనం ఎప్పుడు మన మందిరాలకు వెళ్ళి దైవజనులు చెప్పేటటువంటి మాటల్ని మనం నెమరు వేసుకొని ఆ మాటల్లో మనం సరిచేయబడాలి. దైవజనులు ఏదైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిలబడటమే వాళ్ళ నోటి మాటలు దేవుని వాక్కు, దేవుని మాటలు. ఆ మాటలు మన హృదయంలో వచ్చినప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకొని, దాన్ని సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఆయన చాలా ప్రేమిస్తాడు, ఎంతో కృపనిస్తాడు. ఆ కృపనిచ్చి మనల్ని నడిపిస్తాడు, తొట్టిల్లకుండా నడిపించే దేవుడు ఆయన. ఈ విధముగా ఆయన యందు మనం భయభక్తులు కలిగి ముందుకు నడిస్తే ఈ యొక్క వాగ్దానం, దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి విధమైన బాధల నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడని, మీకు కావలసినటువంటి రొట్టెను, కావలసినటువంటి నీరును ఇచ్చి ఆయన ఈ దేశంలో మిమ్మల్ని సంరక్షిస్తాడని, పరిరక్షిస్తాడని. ఈ యేసయ్య మాత్రమే మనల్ని రక్షిస్తాడు, యేసయ్య మాత్రమే మనల్ని కాపాడుతాడు. రాబోయే రోజుల్లో, రాబోయే దినాల, రాబోయే ఉగ్రత నుండి ఈ దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ వాగ్దానాల చేత దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప శాశ్వతమైనది. కనుక ఉగ్రత నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని యొక్క
సంరక్షణలో, దేవుని యొక్క కాపుదల్లో మనం నిలిచి ఉండాలి. అది ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తగు జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మీరు మనమందరము ప్రార్థన చేత, వాక్యము చేత మనం ముందుకు వెళ్ళాలి. కొన్ని దినాలు మాత్రమే మనకి వాక్యం దొరుకుతుంది. నేను చెప్పడం కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని మాటల నెరవేర్పు జరుగుతుంది. కనుక మనం నిల్చొని మనం దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ఎదురు చూద్దాం. అందరము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ మనం దేవునిలో ఐక్యమవుతూ దేవుని కొరకు నిరీక్షణ గలవారమై మనం నడుద్దాం. ఈ మాటలు దేవుడు మీ హృదయములందు, నా హృదయమందు స్థిరపరిచి నడిపించి దేవుని రాకడ వరకు ఆయన స్థిరులుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.